2024 వరకు వస్తే ఇండస్ట్రీలో చాలా సంఘటనలు జరిగినాయి. బట్ బాగా ఎక్కువ అంటే వివాదాస్పదమైన అలజడైంది. అలజడైన అల్లు అర్జున్ అరెస్ట్ ఒకటి, మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఒకటి. మీరు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి క్లోజ్. ఇంకెక్కడ క్లోజ్ సార్? ఇవి చెప్పించిన తర్వాత క్లోజ్ లేవు. ఇంకా క్లోజ్ ఇంకెక్కడ క్లోజ్? ఇదే లాస్ట్, ఆ తర్వాత క్లోజ్. చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా ఒక గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా వచ్చిందని. సో దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు సార్? ఇప్పుడు రెండు రకాలు సార్. ఇక్కడ స్టాంపేడ్ ఈజ్ ఆల్వేస్ అన్ యాక్సిడెంట్. స్టాంపేడ్ యాక్సిడెంట్. అది పోలీసులు ఉన్నా పోలీసులు లేకపోయినా ఎప్పుడూనే యాక్సిడెంటే. ఇదివరకు సినిమా టిక్కెట్లు మనం లైన్లో నుంచి తీసుకునేవాళ్ళం. అవును, అప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోయారు. గ్రిల్స్ పెట్టేవాళ్ళు, ఇనప గ్రిల్స్ మధ్య. దాని ముందు గోడలు ఉండేవి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, విశాఖపట్నంలో థియేటర్లో నలిగిపోయారు, తను పోయారు కూడా. ఆ తర్వాత ఘరణమ్మగుడి సినిమా అప్పుడు లారీ బాల్తో అప్పుడు 9 మంది పోయారు. పుష్కరాలు అప్పుడు పోయారు మనుషులు. ప్రాణాలు చాలా విలువైనవి, పోతాయి. పుడతాము. స్టాంపేడ్ ఈజ్ అన్ యాక్సిడెంట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది పోలీసుల ఫెయిల్యూర్ కాదు. పోలీసులు కూడా మనుషులే కదా సార్, వాళ్ళు మనుషులే కదండి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు లాఠీ పట్టుకుని పొద్దున ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటి నుంచి ఆ కానిస్టేబుల్ సాయంత్రం రాత్రి 9:30, 10 డ్యూటీ చేయాలంటే హ్యూమన్లీ టఫ్ జాబ్ అది. అయినా సరే దే ఆర్ డూయింగ్ ఇట్. ఈ యాక్సిడెంట్ జరిగింది నా ఉద్దేశం ప్రకారం అది పోలీసుల ఫెయిల్యూర్ కాదు, అల్లు అర్జున్ ఫెయిల్యూర్ కాదు. ఇంకా పర్మిషన్లు వచ్చినాయా రాలేదా, ఎంతవరకు వచ్చినాయి అన్నది మనకు తెలియదు. అది కోర్టులో ఉంది. ఇదే మనకు యాక్చువల్గా అల్లు అర్జున్ బాధ్యత కూడా కాదు కదా, పక్కనున్న వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అది. యాక్చువల్గా అల్లు అర్జున్కి నేను థియేటర్కి వెళ్తాను అని చెప్తే అల్లు అర్జున్ సార్ పర్మిషన్ ఇవ్వలేదండి సార్ మీకు అని చెప్పే సాహసం ఎవడు చేయడు. ఎందుకంటే పర్మిషన్ అనేది ఒక ఇన్సిగ్నిఫికెంట్ ఫార్మాలిటీ అనుకునే ప్రపంచం ఇది. పర్మిషన్ అనేది సార్ రెడ్ లైట్ వేస్తే పోలీసులు లేకపోతే ఎవడు ఆగడు తెలుసా? కెమెరాలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎవడు ఆగుతాడు? ఇన్సిగ్నిఫికెంట్ ఫార్మాలిటీ అయిపోతుంది. థియేటర్ వాళ్ళు సరే వస్తుంది సార్, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి, మా వాళ్ళు ఉన్నారండి అక్కడ, మేనేజర్ తెసుకొస్తున్నారు సార్, గంటలో వస్తుంది సార్, మనం వచ్చేయండి సార్, లోపల వచ్చేస్తుంది సార్ అని కూడా జరగచ్చు. ఈయన వచ్చాడు, ఈయన వచ్చిన తర్వాత జరిగింది, ఈయనకి తెలిసిందా లేదా, ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ఉన్నాయి. నేనైతే థియేటర్కి వెళ్ళడం విషయంలో నేను అంత వేరే థియేటర్కి వెళ్ళి ఉండొచ్చేమో, లేకపోతే సెలబ్రేట్ చేసుకోకుండా వెళ్ళొచ్చేమో, అంటే దీన్ని ఒక పెద్ద ప్రొజెక్షన్లా కాకుండా వెళ్ళొచ్చేమో. లేకపోతే ఏమవుతుందంటే సార్, బళ్ళారిలో ఒకసారి ఒక పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళి 95లో. దానికి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు పెళ్ళికి స్పెషల్ ఫ్లైట్లో బళ్ళారి ఎయిర్పోర్ట్లో దిగి ఆయన కారులో ఆయన పెళ్ళికి వెళ్తారు అన్నది ప్రోగ్రామ్. ముళ్ళూరు రామప్ప గారి ఇంట్లో పెళ్ళి. ఆయన రామప్ప గారి ఇంటికి వద్దామన్నాడు, ఎవరికి తెలియదు. అక్కడ ఎవడో చెప్పాడని మాకు, ఎవడికో చెప్పాడు, చిరంజీవి వస్తారు, చిరంజీవి అది అయిపోయి. మా కాలేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కనే. కాలేజీలో 2000 మంది ఉంటే ఎయిర్పోర్ట్ పిచ్చిముండా కొడుకులం కదా సార్. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి రన్వే దాకా వెళ్ళిపోయాం. 2000 మంది చిరంజీవి వస్తున్నాడని. అసలు దాన్ని తోసి ఆయన్ని దింపి ఆయన కారు ఎక్కుతుంటే నేను బైక్ వేసుకుంటే నా వెనకాల వేణుగోపాల్ రెడ్డి అనే అతను కారు అద్దం మీద కొట్టాడు. చిరంజీవి గారు అద్దం మొహం మీద తగిలేట్టు గట, చిరంజీవే అంటూ. నేను బైక్ వెళ్తున్నా, ఆయన అద్దం తెప్పి ఆయ్ అన్నాడు. అది అసలు మేము రాత్రి ఫుల్ పార్టీ చేసుకున్నాం, మమ్మల్ని చూసి ఆయన అన్నాడని. అదేమన్నా మాస్ హిస్టీరియా. మాకు ఆ రోజు బైక్ మెలికి పడితే స్పాట్ డెడ్ సార్. మాకు తెలియదు. దానికి ఆయన బాధ్యుడిని చేస్తే ఆయన పాపం చెప్పలా, నేను వస్తున్నానని పెళ్ళికి, ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. తెలిసిపోతుంది అది. ఇప్పుడు అలాంటి థియేటర్కి వస్తున్నాడు చిరంజీవి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చిరంజీవి థియేటర్కి వస్తున్నానని చెప్పాలంటే ఆ మేనేజర్కి ఫోన్ చేసి 5 రూ ఒకటి ఆపండి మేము వస్తున్నాం అంటే. ఇంతకుముందు అలాగే ఉండేది. వాడు తర్వాత వాడు క్యాంటీన్ వాడికి చెప్తాడు, క్యాంటీన్ వాడు డోర్ వాడికి చెప్తాడు, డోర్ వాడు ఇంకోటి ఎవడికి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. అసలు దావాల వాళ్ళకి పెరిగిపోతుంది. దెర్ ఇస్ నో సీక్రెట్. మీ లైఫ్లో సీక్రెట్ ఉందని మీరు అనుకుంటున్నారంటే మీకు చాలా విషయాలు తెలియనంటే. నా లైఫ్లో నేను సీక్రెట్ అనుకోవటం లేదు అసలు. ఈరోజు ఇంత మీడియా మరి ఇంత ఓపెన్ అయిపోయిన తర్వాత అది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.
దాని తర్వాత జరిగిన సంఘటనలు ఇంకో రకంగా జరుగుంటే బాగుండేది. యా మీరు అన్నట్టు ఇప్పుడు తెలియదు అని అన్నా నమ్మరు ఎవరు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక గంట నుంచే ఇది జరిగిందనేది మొత్తం మీడియా కోడే కూర్చుంది. నాకు మరుసటి రోజు మార్నింగ్ వరకు తెలియదు, ఈవినింగ్ వరకు తెలియదు. ఆయన స్పందించే ఆ అమ్మాయి చనిపోయిందో లేదో తెలియదు కానీ సార్, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక అతనికి మాత్రం సిపిఆర్ చేస్తున్నట్టుగా విజువల్స్ అయితే వచ్చినాయి కానీ అంతవరకు ఉంది. అది హీరో దాకా వెళ్ళడానికి సార్ అతను టీవీ చూడాలి, లేదా ఫోన్లో ఏవో యాప్స్లో చూడాలి. ఇది యాప్సే చూస్తాడా, ఫోన్లో చేస్తే సార్ సెకండ్ హాఫ్ బాగుంది సార్, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సార్, పిచ్చెక్కిపోయింది సార్, ఇంకో ఫోన్ వస్తుంది సార్, ఇంకో ఫోన్ వస్తుంది. ఈ గొడవలో ఉంటాను. ఆయన దగ్గర పొజిషన్ కెమెరా పెడితేనండి ఆయన 15 ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నేను రాత్రి 1:30కి చూశాను, థియేటర్ పేరు మర్చిపోయాను. అక్కడి నుంచి ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేసి సెకండ్ రింగ్కి ఎత్తాడు. నేను మెసేజ్ పెట్టాను, ఇలా చూశాను అంటే టక్మన్ కాల్ మీ ఆఫ్టర్ ద షో అంటే అయిపోయింది షో. టక్మన్ ఫోన్ చేసి ఎత్తాడు. హౌ ఇస్ దిట్ ఫోన్ అన్నాడు. 20 minutes మాట్లాడితే మళ్ళీ చేస్తాం అంటే ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఆ హడావిడిలో నాకు తెలిసి తెల్లారి నిద్రపోయి కూడా ఉండరు. ఆ తర్వాత 6 7 చెప్పుకుంటారు అంటే పొద్దున్న వెళ్ళిన. ఇప్పుడు ఈ స్టాంపేడ్ వల్ల చనిపోయిన ఆవిడ ఇంటికి వెళ్తే ఇంకెంత స్టాంపేడ్ అది, ఏ బన్నీ వస్తువు పంపించారో అన్నారు. మరి తర్వాత నేను మీలాగని చూడటమే కదా. సరే దాన్ని ఆ తర్వాత జరిగిన సంఘటనలు అవన్నీ కూడా